శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు తనవోద్రేక స్తంభకు కెళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహాదానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింబకున్. ఈ పోతన గారు ఆంధ్ర మహాభాగవతంలో మొదటి పద్యము ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇక్కడ శ్రీ కైవల్య పదంబు చెందుటకునే అన్నారు. అంటే కైవల్యం కావాలి అంటే కనుక మనము కోరవలసింది, ప్రార్థించవలసింది ఎవరిని అంటే మహానందాంగనాడింబకుడు, ఆ నందాంగన యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం ఉపాసించాలి అని చెప్తున్నారు. ఆయన ఎటువంటి వారంటే దానవోద్రేక స్తంభకుడు, దానవుల యొక్క అహంకారాన్ని స్తంభింపజేసినవాడు, అంటే నిరసింపజేసినవాడు. అలాగే ఆయనకి సృష్టి అంతా కూడా కేలిగా సృష్టిని సృష్టించి నానా కంజాత భవాండ కుంభకుడు, ఈ బ్రహ్మాండ భాండాలన్నింటినీ కూడా కంజాతము పద్మము అనేటువంటి తన ఉదరంలో దాచుకున్నటువంటి వాడు. ఎందుకంటే ఆయన పద్మనాభుడు కదా. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కోరినట్లయితే, మొక్కినట్లయితే, సేవించినట్లయితే కైవల్యం సిద్ధిస్తుంది. అందుకనే నేను మహాభాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని పోతన గారు మొట్టమొదటి పద్యంలో చెప్పారు. అటువంటి కృష్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు కృష్ణ నామాన్ని ఉచ్చరించడం వల్లనే అనేకమైనటువంటి లాభాలు, మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే కృష్ణ అనే శబ్దానికి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆకర్షించే స్వభావము కలిగిన వాడు. మనం కృష్ణనామం అన్న వెంటనే, లేకపోతే కృష్ణుని యొక్క లీలలు ఏదైనా మనం అనుసంధానం చేసుకుంటే మన మనసు అనుకోకుండా కృష్ణుని పట్ల ఆకర్షితం అవుతుంది. మరి ఇలా ఆకర్షితమై గోవులు, గోపికలు, గోపాలులు కూడా మన నందవ్రజంలో ధన్యులయ్యారు. కృష్ణుని సేవ చేస్తూ, కృష్ణుని చూస్తూ, కృష్ణుడితో మాట్లాడుతున్నాం. అటువంటి ఆ పరమాత్మ యొక్క నామముట ఒక్కసారి స్మరిస్తే చాలు 100 అశ్వమేధ యాగాలు చేసిన దానికంటే ఎక్కువ ఫలం వస్తుంది అని చెప్తున్నారు పెద్దలు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః శతాశ్వమేధావబృధేన తుల్యః శతాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామేన పునర్భవాయ. అంటే అశ్వమేధములు మనం ఎంతో ధనాన్ని వెచ్చించి శ్రమ వ్యయ ప్రయాసలకు వచ్చి మనం అశ్వమేధ యాగాలు ఎన్నైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి కృష్ణనామం పలకనట్లయితే, కృష్ణనామాన్ని స్మరించకపోయినట్లయితే ఆ యాగములన్నీ వ్యర్థమేట. అందుకని అశ్వమేధములు చేసిన వాడికి పునర్జన్మ ఉంటుంది, కృష్ణనామాన్ని స్మరించిన వారికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు ఆ శ్లోకంలో. అందువలన అటువంటి కృష్ణనామాన్ని మనం స్మరించుకుంటూ ఆ కృష్ణ లీలల్లోని ఒక చిన్న సంఘటన మనం ఇప్పుడు చెప్పుకుందాం. కృష్ణ లీలామృతం, కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా అమృతములే. అది మనం క్రోలిన కొద్దీ, త్రాగిన కొద్దీ మనకి పారవస్యాన్ని అందింపజేస్తాయి, మనో వైశాల్యాన్ని అందింపజేస్తాయి, ముక్తి మార్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా మనం కృష్ణాష్టమి మొదలైన పర్వదినాల్లో పాదముద్రలు వేస్తూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ కృష్ణుడు ఈ వెన్న దొంగ, దది ఇవన్నీ కూడా దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పెరుగు కుండలు పగలగొట్టడం, పెరుగులు ఇష్టానుసారం పోయడం వలన ఆయన పాదములు పెరుగులో మునిగిపోయి ఆయన నడుస్తూ ఉంటే ముద్రలు పడ్డాయట. గోపికలందరూ కూడా యశోదమ్మ ఎంత చెప్పినా వినటం లేదని ఆయన ఎలాగైనా పట్టుకోవాలి అని అనుసరించినప్పుడు ఆ పెరుగుతో, పాలతో, వెన్నతో కూడిన పాదములు ఏవైతే అడుగులు పడ్డాయో ఆ పాదములను అనుసరిస్తూ వెళ్ళి గోపికలు కృష్ణుని పట్టుకుందామని ప్రయత్నం చేశారు. అంటే ఇది ఎంతో ఆయన యొక్క చిలిపిచేష్ట అయినప్పటికీ భగవంతుని యొక్క పాదములు మనము ఆశ్రయించవలసినవి
అనేటువంటి మంచి సందేశం అందులో మనకి కనిపిస్తుంది. ఆ విధంగానే కృష్ణుణ్ణి ఒకనాడు ఒక గోపిక ఎలాగైనా సరే ఆయన్ని బంధించి యశోదమ్మకి అప్పగించాలి. ఎందుకని ప్రతిరోజు వీళ్ళు వెళ్ళి యశోదమ్మకి చెప్తున్నారు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడమ్మా, మా ఇంట్లో అల్లరి చేస్తున్నాడు, పోయదమెక్కడికైనను మా ఎన్నుల సొరహులాన మంజులవాణి, ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మా ఎన్నుల సొరహులాన మంజులవాణి అని వాళ్ళు ప్రార్థించారు. వెళ్ళిపోతామమ్మా, మీ అబ్బాయి అల్లరి భరించలేమని. యశోదమ్మ ఏముంది, నా కొడుకు పసివాడు, ఇంతవరకు కళ్ళు తెరిచి చూడలేదు, అన్యమెరుగడు తనయంత నాడుచుండు, ఇతరమేమీ తెలియదు, తనలో తన ఆత్మారాముడు ఆడుకుంటూ ఉంటాడు అని ఆవిడ చెప్పింది. అందువలన ఒక గోపిక ఇతన్ని ఎలాగైనా బంధించాలి అని ఒక రోజున పాల కడవలు, పెరుగు కడవలు అన్నీ కూడా ఒక చోట వరుసగా పేర్చి ఏమి తలుపు సాటున నిలబడి ఉన్నారు. కృష్ణ పరమాత్మ తన స్నేహితులతో, ఆయన ఒక్కడు రాడు, భగవంతుడు ఆ సఖులందరినీ తీసుకుని వస్తాడు. వచ్చినప్పుడు కూడా ముందుగా తనకి ఇష్టం కదా అని పాలు పెరుగు వెన్న ఆయన పూజించడు, వాళ్ళందరికీ ముందు పెడతాడు. వాళ్ళందరూ తిన్నాక ఆయన తింటాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్త వత్సలుడు, మనక్షేమాన్ని ఆయన కోరుకుంటూ ఉంటాడు. అలాగ చేసేటువంటి కృష్ణ పరమాత్మ స్నేహితులతో సహా ఆ గృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఈ తలుపు చాటున ఉన్నటువంటి గోపికామణి కృష్ణుని యొక్క చేతిని పట్టుకుని ఇలా అడుగుతుంది ఆవిడ, కస్త్వం బాల బలానుజః కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమద్ధన్యసే కంచన వత్సనం మృగయితుం మాగాః విషాదంక్షణాత్ ఇచ్చేవం ప్రతివల్లవీజితమనః కృష్ణః సపుష్ణాతునః. అలా చేయి పట్టుకున్న వెంటనే, కస్త్వం బాల, నువ్వెవరు అబ్బాయివయ్యా ఇలా వచ్చావు అని అడిగితే, బలానుజః, నేను బలరాముని తమ్ముణ్ణి అన్నాడు. నేను కృష్ణుణ్ణి, యశోదానందుల యొక్క కుమారుణ్ణి అని చెప్పలేదు, తల్లిదండ్రులకి అపఖ్యాతి రాకూడదని. బలరాముడి పేరు ఎందుకు చెప్పాడంటే, బలరాముడికి మంచివాడని ఒక పేరుంది కదా, అన్నగారి పేరు చెప్తే విడిచిపెట్టేస్తారు అనే ఉద్దేశంతో బలానుజః, బలరాముని తమ్ముణ్ణమ్మా అన్నాడు. మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటే, మన్మందిర శంకయ, ఇది మా ఇల్లు అనుకుని వచ్చేసాను నేను అని. చూడండి, అపార్ట్మెంట్లో అక్కడ అన్ని ఇళ్ళు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం మన ఇల్లు అనుకుని వెళ్ళిపోయినా ఎవరైనా పరిస్థితి బాగోలేని వాళ్ళు మళ్ళీ ఆ లోపల ఉండే వస్తువులు చూసి తెలుసుకుంటాం కదా. కానీ ఈయన పరమాత్మ, ఆ గోపిక పట్ల ఆయనకుండే ప్రేమ, కృష్ణావతారం అంతా కూడా ప్రేమతత్వం. భక్తుల పట్ల భగవంతుడికి ఉండేటువంటి ప్రేమతత్వం నిరూపించిన అవతారమే కృష్ణావతారం. మన్మందిర శంకయ్య, ఇది మా ఇల్లు అనుకుని వచ్చేసానమ్మా అన్నాడు. యుక్తం, సరే బాగానే ఉంది. మరి తన నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థన్యసే, వెన్న ఉన్నటువంటి కుండలో నువ్వు చెయ్యేందుకు పెట్టావు, మీ ఇల్లు అనుకుని వస్తే మీ ఇల్లు కాదని తెలుసుకుని వెళ్ళిపోవాలి కదా అని గోపిక అంటుంది. అంటే కంచన వత్సకం మృగయితం, మా ఆవుదోడు ఒకటి తప్పిపోయిందమ్మా, నిన్ననే పుట్టింది, ఆ ఆవుదోడు తప్పిపోయింది, అది ఒకవేళ మీ ఇంట్లో కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. చూసారా ఎటువంటి జవాబు చెప్పాడో. ఆ కృష్ణ పరమాత్మ మాటలకి ఆ గోపిక అవాక్కైపోయింది, ఆశ్చర్యపోయింది. ఈ పిల్లడేమిటి ఇంత డింభకుడు, ఈ డింభకుడు ఇలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయింది. అంతేకాదు, కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ బాలకృష్ణుడు మాగా విషాదం క్షణాత్, కొంతసేపు కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చాడు. కుహనాశ్రు భూషితుడు అంటారు ఆయన్ని, అంటే దొంగ కన్నీళ్ళు పెడుతూ ఉంటాడు. అలా ఏడిస్తే అతని చేష్టలకి ఆశ్చర్యపోయిన గోపికామణి అతని చేతిని విడిచిపెట్టింది. ఇచ్చేవం ప్రతివల్లవీజితమనః వచనః, ఆ గోపిక యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా తన జవాబుల చేత, తన సమాధానాల చేత గోపికను నిరుత్తరురాలుగా చేశాడు. అంటే సమాధానం చెప్పలేనటువంటి దానిగా చేసి ఆమె మనసును దొంగిలించినటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించాలని కృష్ణ కర్ణామృతం ఈ శ్లోకం చెప్తుంది. అంటే భగవంతుడికి వాళ్ళ పట్ల ఉండే వాత్సల్యం చేతనే ఆ నందవ్రజలను ఆ విధంగా ఆయన సంచరించడం, వారి పట్ల అంత ప్రేమని వాళ్ళకి అందించాలి
కరుణని కటాక్షాన్ని అందించాలని ఏ రామావతారంలో అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చాడో ఋషులు మొదలైన వాళ్ళందరికీ కూడా వీరు కృష్ణావతారంలో నా ప్రేమను పొందుతారా అని ఏ విధంగా వరమిచ్చాడో అది నెరవేర్చడం కోసం సాక్షాత్తు భగవంతుడే ఆ నందవ్రజంలో అక్కడ జన్మించడం జరిగింది. రామావతారం తర్వాత వచ్చిన కృష్ణావతారం రెండు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం. ఇందులో కూడా దుష్ట శిక్షణ ఉన్నప్పటికీ ప్రేమతత్వాన్ని అంటే ప్రేమ అంటే వాత్సల్యం, అటువంటి వాత్సల్యాన్ని నిరూపించినటువంటి భగవంతుని యొక్క భక్త సులభమైన అవతారం మన కృష్ణావతారం. అలాగే ఎన్నో సంఘటనలు ఈ కృష్ణుడి యొక్క కథల్లో మనం చెప్పుకుంటాం. అంచేత మనం కూడా భగవంతుని పాదముద్రల్ని ఆశ్రయిద్దాం, భగవంతుని పాదాలను పట్టుకుని అన్యథా శరణం నాస్తి అని ప్రార్థిద్దాం. స్వస్తి. ధన్యవాదాలు.